అబ్బా మస్తులు ఉడకబోతుంది కదా నోళ్ళ జర ఫ్యాన్ 5వ నెంబర్ మీద పెట్టరా అదే పెద్ద మనిషి ఇది 5వ నెంబర్ మీదే ఉన్నదా అయినా కూడా మస్తులు ఉడకబోతుంది అబ్బా అసలు చలికాలం అయిపోయిందా ఏంది ఇగో గిట్లనే అనుమానం వస్తున్నది వల్ల నాకైతే మొన్నటి దాకానేమో షెట్టర్ల మీద షెట్టర్లు షెద్దర్ల మీద షెద్దర్లు కప్పుకొని వండుకున్నామా ఇక ఇప్పుడు షెద్దర కప్పుకుంటే మస్తు ఉడకబోషుడు ఫ్యాన్ లేకుంటే నిద్ర పట్టుడే లేదు బయట చూస్తేనేమో ఎండాకాలం అన్నట్టే కనబడుతుంది మరి చలికాలము మాయిల్నే ఎందుకు పోయింది సూర్యుడు ఎందుకు తొందర పడుతున్నాడు కావచ్చు పాండ్రి అరుచుకొని వద్దాం అబ్బర బిడ్డ ఏందిది అసలు ఇది ఎండాకాలమా చలికాలమా పగటీలి బయట అడుగు పెడితే చాలల్లా సుర్రు 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 అని మండుతుంది ఇక ఈ చలికాలాన్ని కూడా ఎండాకాలం కబ్జా చేసినట్టే కొడుతున్నది ఫిబ్రవరి నెల వచ్చిందో లేదో ఖతం ఈ సూర్యుడు మన మీద ప్రతాపం చూయిస్తూనే ఉన్నాడు అగో ఎండాకాలం వచ్చిందా ఏంది అని నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందో లో లెక్కకైతే మార్చి నుంచి మెల్లమెల్లగా ఎండ దంచుడు షాలైతది కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే షురు అయింది కథ ఇక ఇప్పుడే 34-35 డిగ్రీలు దాటింది ఇక ఇట్లా ఇంకో 4-5 రోజులు ఉంటదట గంతే మళ్ళా వారం తర్వాత మళ్ళా సలివెట్టినట్టు అవుతుందట ఇక ఫిబ్రవరి నెలాఖరు రాగానే మళ్ళా ఎండాకాలంలో ఉన్నట్టు అనిపిస్తుందట వాతావరణ శాఖోళ్ళు చెప్తున్నారు ఈ ముచ్చట ఇక ఇప్పుడే ఇట్లుంటే ఎండాకాలంలో కథ ఇంకెట్లుంటదో వామ్మో తలుసుకుంటుంటేనే ఇప్పుడే చెమటలత్తాన్నాయి నాకైతే